మునుపటి భాగంలో ఈ మంత్రాల గుహలోనికి ప్రవేశించిన ఆ మాంత్రికుడు తన మంత్రశక్తి సహాయంతో తన రూపాన్ని నేరుగా మంత్రాలవ్వగా మార్చుకున్నాడు. తన అనుచరు ఇద్దరు రూపాల్ని కూడా పొట్టుదొయ్యల్లా మార్చి ఆ పొట్టుదొయ్యలను ఊళ్ళో జరుగుతున్న సంఘటనలన్నీ తను నేరుగా చూసి రమ్మని పంపించాడు. ఆ మాంత్రికుడు మంత్రాలవ్వను ఎలా అయినా జయించాలని చెప్పి చాలా సంతోషపడుతూ ఉన్నాడు. ఇది ఎంతా చూస్తూ ఈ పొట్టుదొయ్యలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి నేరుగా ఊళ్ళోనికి ప్రవేశించాయి. ఒక చెట్టుపై కూర్చొని ఈ పొట్టుదొయ్యలు రెండు జిల్లా మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు మన మంత్రాలవని కాపాడడం ఎలా? ఇప్పుడు ఆ మాంత్రికుడి శక్తి చాలా శక్తి ఎక్కువగా ఉంది. వాడి ముందు మనం కంటపడిన మన ప్రవర్తన వాడికి తెలిసిన వాడు మనల్ని ఇక్కడికిక్కడే భూత చేసి మారేస్తాడు. ఎలాగైనా సరే మంత్రాలవ చాలా కనుక్కోవాలి. కానీ ఆ మాంత్రికుడు మంత్రాలవని ఎక్కడ దాచి పెట్టాడో, ఎక్కడ శాపకస్తుల్లా మార్చాడో మనకి తెలియటం లేదు. ఇప్పుడు ఏం చేద్దారా అని జంబు అడగగా తన స్నేహితుడైన జంబు జిలా అంటూ ఉన్నాడు. అవునరా, నువ్వు చెప్పేది నిజమే. ఏం చేయాలో కాలు చేతులు ఆడటం లేదు. కానీ మంత్రాలను మాత్రం ఎలాగైనా కాపాడుకునే తీరాలి. లేకపోతే ఈ మంత్రికుడు చాలా బీభత్సం చేస్తాడు. చుట్టుపక్కల గ్రామ ప్రజలందరినీ చంపుకు తినేస్తాడు. ఎలాగైనా సరే మన మంత్రాల చాడ కొనుక్కోవాలి. అయితే దీనికి ఒకే ఒక ఉపాయం ఉంది. మంత్రాల శక్తిపైన గరుడు వద్దకు వెళ్ళి ఏది విషయం అంతా చెప్తాం. అలా చేస్తే గరుడు కూడా మనకి సహాయం చేస్తాడు. ఏమంటావు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరూ సరైన చెప్పి నేరుగా ఆకాశ గదిలో ఎగురుకుంటూ ఈ గుహలో ఉన్న పక్షులోనికి గుహ వద్దకు ప్రవేశించారు. ఆ గుహలో గరుడు పక్షి మంత్రాలు చెప్పిస్తూ ఏదో పూజలో ఉంది. అది ఎంతా చూస్తూ ఈ పొట్టుదయ్యాలు ఆ గరుడ పక్షితో జిల్లాంటూ ఉన్నారు. మిత్రమా, గరుడ మిత్రమా, సహాయం కోరి వచ్చాము. మన మాట గురువైన మంత్రాలవని ఒక భయంకరమైన మాంత్రికుడు ఎక్కడో బందీగా ఉంచేశాడు. శాపగ్రస్తులుగా మార్చేశాడు. ఈ సహాయం లేనిదే మేము మంత్రాలవ చాడ కొనుక్కోవడం తప్పదు. ఎలా అయినా సరే నువ్వు మాకు సహాయం చేయాలి మిత్రమా. మన మంత్రాలవని కాపాడుకోవాలి అని ఈ పొట్టుదోయలు రెండు నేరుగా ఆ గరుడ పక్షి యొక్క మంత్రవాహనంతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ గరుడు జిలాంతో ఉన్నాడు. అరే, ఏమిటి మీరంటుంది? మంత్రాలవకి శాపమా? ఇప్పుడు మంత్రాలవ ఒక మంత్రగాడు బందీలో ఉందా? అరే, ఏం మాట్లాడుతున్నారు? విచన్న శక్తి కలిగిన మంత్రాలవను బంధించే శక్తి ఉందా ఈ భూమిపై? నాకు అంతా అయోమయంగా ఉంది. ఎక్కడ బందీగా ఉంచారో చెప్పండి. నా శక్తిని, నా ప్రాణాలు ఇచ్చినా సరే మంత్రాలను కాపాడి తీసుకుని వస్తాను. చెప్పండి మిత్రులారా అని ఈ గరుకుడు నేరుగా ఆ పొట్టుదోయలతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ రెండు పొట్టుదోయాలు ఈ యొక్క గరుకుడితో జీవిస్తూ ఉన్నాయి. అదే ఆ సంగతి తెలియక మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. అసలు మంత్రాలవని ఎక్కడ దాచి పెట్టాడో కూడా మాకు తెలియడం లేదు. ఆ మంత్రగాడి ముందు నిలిచిన శక్తి మాకు లేదు. అలా అని మంత్రాలవనే వాడు బంధించేశాడంటే ఇటు మనల్ని చంపకు తినేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు కంటపడకుండా మనం మంత్రాలవ చాడ కొనుక్కోవాలి. నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. అందుకనే నీ సహాయం కోసం నేరుగా నీ గృహకు వచ్చాం. మిత్రమా, దయచేసి మాకు సహాయం చెయ్యి. ఇప్పుడే బయలుదేరటం పదా అని చెప్పి ఆ ఒక్క పొట్టుదయ్యాలు ఆ గరుడ పక్షితో చెప్పాయి. ఆ మాటలు విన్న ఆ గరుడ పక్షి కూడా సరైన చెప్పి నేరుగా ఆకాశ గదిలో ఎగురుకుంటూ వస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా ఈ మంత్రాలను పూర్తిగా శాపగ్రస్తులా మార్చి చూసిన ఈ యొక్క గడ్ల గంట కూడా ఒక చెట్టుపై కూర్చొని మాట్లాడుకుంటూ తనలో తాను భయపడుతూ తన పక్క పక్షితో చెబుతూ ఉంది. చెట్టుపై కూర్చొని ఉండగా ఒక భయంకరమైన మాంత్రికుడు రెండు అస్థి పంజరాలు కలిసి మంత్రాలవని ఒక శిల్పంలా మార్చేశారు. ఆ శిల్పాన్ని ఊరు నడబట్టులో పాతిపెట్టి ఏవో భయంకరమైన పూజలు కూడా చేశారు. అది అంతా చూసి నాకు చాలా భయం వేసింది. కానీ నేను ఒక్కదాన్ని ఏం చేయగలను? వాళ్ళు చూస్తే శక్తివంతమైన మంత్రాలు, వాళ్ళని ఎదుర్కోవడం నా సాధ్యం కాదు. అందుకనే చూసి వచ్చేశాను. ఇప్పుడు ఈ విషయం ఎవరికైనా తెలియజేయాలి.
అని ఆ చెట్టుపై ఉన్న ఆ 2 గుడ్ల గోబలు మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఇది ఎంత నేరుగా ఈ గాల్లో ఎదురుతూ ఉన్న పొట్టువేలతో పాటు ఈ గూడ పక్షికి కూడా ఆ మాటలు నేరుగా వినిపించాయి. వెంటనే వాళ్ళ ముగ్గురు ఆ చెట్టు దగ్గరికి ప్రత్యక్షమయ్యారు. అది ఎంత విన్నా ఈ పొట్టువేయలు ఆ గుడ్ల గోబతో ఇలా అడుగుతూ ఉన్నాయి. అరే పక్షి, ఏమిటి నువ్వు మాట్లాడుతుంది? మంత్రాలవని ఎక్కడ బందీగా మార్చాడో నువ్వు అంతా చూసావా? ఇంతకీ ఆ ఒక్క మాంత్రికుడు మంత్రాలవని ఎక్కడ దాచిపెట్టాడో నాకు ఒక్కసారి తెలియచేయు. నీకు పాదాభివందనం చేస్తాను. మా మంత్రాలవని మేము కాపాడుకోవాలి. దయచేసి మంత్రాలవని ఎక్కడ దాచిపెట్టాడో ఆయా ప్రదేశం నాకు చెప్పు అని ఈ పొట్టువేయలు 2 ఆ గుడ్ల గోబని అడుగుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఈ గుడ్ల గోబ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఇలా అంటూ ఉంది. అని ఇంతకీ మీరెవరు? నీవు మాట్లాడుకున్న మాటలు మీకు ఎలా వినిపించాయి? ఒక గుడ్లకి మాట్లాడిన మాటలు మరొక మానవుడికి గాని మరొక జీవికి గాని ఎవరికి వినిపించు. అయితే మీరు పిశాచాలా, ప్రేతాత్మలా? ఎవరు మీరు? మంత్రాల గురించి ఎందుకు అడుగుతున్నారు? నాకు నిజం చెప్పండి అని ఆ గుడ్ల గోబ చాలా కోపావేశంతో రగిలిపోయి వీళ్ళ ముగ్గురిని అడుగుతూ ఉంది. ఆ మాటలన్నీ విన్న ఈ యొక్క గురుడు జిలా అంటూ ఉన్నాడు. అరే పక్షిరాజా, మేము చెప్పేది కాస్త జాగ్రత్తగా విను. మేము మంత్రాలవ్వ శిష్యులం. మంత్రాలవ్వ జాడ కనిపించక చాలా కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. మంత్రాలవ్వని ఆ మాంత్రికుడు ఎక్కడ దాచిపెట్టాడో సంగతి తెలియకుండా చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాం. దయచేసి మంత్రాలవని ఎక్కడ బందీగా మార్చాడో ఆ ప్రదేశాన్ని మాకు తెలియజేయ చాలు. ఇక నీకు ఎటువంటి ఆపద రానేమో. దయచేసి మమ్మల్ని నమ్ము. మేము నిజంగా మంత్రాలవ యొక్క శిష్యులమే అని ఈ గురుడుతో పాటు ఆ పొట్టుబోయలు కూడా నేరుగా ఆ యొక్క గుడ్ల గోబతో చెబుతూ ఉన్నాయి. ఆ మాటలన్నీ విన్న ఈ యొక్క గుడ్ల గోబ ఒక్కసారిగా జిల్లంటూ ఉంది. అది నిజంగా మీరు చెప్పేది నిజమైతే నేను మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను. కానీ నన్ను క్షమించండి. నేను నిన్న జరిగిన విషయాన్ని ఈ రోజు మర్చిపోతాను. కానీ ఆ మంత్రాలవన్నీ బందీగా మార్చిన సంగతి మాత్రం మర్చిపోలేకపోతున్నాను. ఇంకొక విషయం, ఎక్కడ బందీగా మార్చారో అన్న ఆ ప్రవేశం మాత్రం నాకు గుర్తుకు రావటం లేదు. నన్ను క్షమించండి. ఆ మాంత్రికుడు చాలా శక్తివంతుడు. భయంకరమైన రక్తపు సాక్షి ప్రేతాత్మ పూజలు చేసి ఆ మంత్రాలన్నీ బందీగా మార్చేశాడు. అంతేకాదు తన దగ్గర 2 ప్రేతాత్మ శిష్యులు కూడా ఉన్నాయి. ఆ శిష్యుల్ని కాపలాగా పెట్టి ఆ మాంత్రికుడితో పాటు ఆ 2 పిశాచాలు కూడా అదృశ్యమైపోయాయి. కానీ అది ఏ ప్రదేశమో ఎక్కడ ఉన్నదాని మాత్రం నాకు గుర్తుకు రావటం లేదు. దయచేసి నన్ను క్షమించండి అని ఈ యొక్క గుడ్ల గోబ నేరుగా ఆ యొక్క పొట్టుబోయలతో పాటు ఆ గురుడితో కూడా చెప్పింది. ఆ మాటలన్నీ విన్న ఈ పొట్టుబోయాలు జిలా అంటూ ఉన్నాయి. అరే పక్షిరాజా, దయచేసి ఆ మాట మాత్రం అనవద్దు. నీ శక్తిని మొత్తాన్ని ఉపయోగించి గుర్తు చేసుకోండి. మంత్రాలవని ఏ ప్రదేశంలో బందీగా మార్చాడో అన్న విషయం ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీరు చేసే ఈ ఉపకారం చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ సురక్షితంగా ఉంచగలుగుతుంది. లేదంటే ఆ మాంత్రికుడు నరబలి మొదలు పెడతాడు. చుట్టుపక్కల గ్రామాలన్నిటినీ ఒక్కొక్కడుగా శక్తి కోసం బలి ఇస్తాడు. దయచేసి గుర్తు పెట్టుకోండి పక్షిరాజ, నాకు మీ సహాయం కావాలి. శక్తి పరిస్థితిలో అయినా సరే మంత్రాలను కనిపెట్ట తీరాలి అని ఈ పొట్టుబోయలు 2 ఆ యొక్క గుడ్ల గోబతో చెబుతూ ఉన్నాయి. ఇది ఎంత వింటూ ఆ గుడ్ల గోబ జిలా అంటూ ఉంది. అది అవునా? సరే, నా శాశక్తిగా నేను ప్రయత్నం చేస్తాను. కానీ నాకు 24 గంటల సమయం కావాలి. నేను తిరిగి నా చల్లని ప్రదేశాల్లో తిరిగి ఏ ప్రదేశం అయితే నాకు అనుమానంగా ఉందో ఆ ప్రదేశం మీ వద్దకు తీసుకుని వెళ్తాను. మీరు అందరూ ఆ ప్రదేశంలో కనుగొడుగు కానిచ్చి మంత్రాలవని ఎక్కడ బంధించాడో తెలుసుకోండి.
ఈ ఒక్క సహాయం మాత్రం చేయగలను. 24 గంటల పాటు నేను తిరిగిన ప్రదేశాలను తిరిగి వస్తాను. అంతవరకు మీరు ఇక్కడే ఉండండి. నేను ఇప్పుడే వెళ్తాను అని ఆ గుడ్లగూబ వాళ్ళ ముగ్గులతో చెప్పి నేరుగా అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. ఇది ఎంత ఈ యొక్క పట్టుదలతో పాటు ఈ గణితుడు కూడా చూస్తూ చాలా ఎదురు చూస్తూ ఉన్నారు.